పొజిషన్ అప్పటికి 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు, ఆయన ఎన్టీఆర్ గారి కుమార్తె. ఆమెకు పెద్ద లెగసీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అలాంటి మహిళని ఎంత దారుణంగా కించపరుస్తూ అసెంబ్లీలో కామెంట్ చేశారు, బయట ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్ చేశారు. దీన్ని ఖండించకపోగా ప్రోత్సహించడం కూడా మీ పార్టీకి డ్యామేజ్ అవ్వాలి. డెఫినెట్గా ఒక లెగసీ ఉన్న కుటుంబం ఏ మహిళను కూడా ఆ విధంగా మాట్లాడడం తప్పే, మాట్లాడి ఉంటే. కానీ నేను ఆ రోజు అసెంబ్లీలో నేనైతే లేను, కానీ అసెంబ్లీలో మాట్లాడినారు అనే దానిలకు, లేకుంటే చంద్రబాబు బయటకు వెళ్ళిన సందర్భంలో అయితే దాని గురించి వెళ్ళలేదు. తర్వాత అతను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని చూపించడం జరిగింది, ఈ విధంగా చేసినాడని బాధపడుతూ వీడియోస్ రావడం జరిగింది తప్ప, అంతకుముందు అసెంబ్లీలో ఉన్నంత టైంలో మాత్రం ఆ విధంగా అయితే బయటికి పోలేదు. సరే, అతను అక్కడ బయటికి పోయినాక ఆ విధంగా బాధపడినాడా లేదా అని, కానీ దాని తర్వాత సందర్భంలో కూడా అలాంటివి కన్నా జరిగి ఉంటే, అలాంటివి మాట్లాడి ఉంటే ఖచ్చితంగా తప్పిదమే అని కూడా చెప్పి ఉంటే బాగుండేది. అది జరగలేదు. సో దాన్ని ఏ విధంగా చూపించారంటే, ఓవరాల్గా కూడా వీళ్ళంతా ఒక రాక్షసులుగా అతన్ని హరాస్ చేస్తున్నారు, ముసలోని పట్టుకొని ఏందయ్యా ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ చంద్రబాబు నాయుడు బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివిగా అసెంబ్లీలో కూడా ఎవరు ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎంతగా తిడుతున్నా, అగ్రెసివ్గా మాట్లాడుతున్నా కానీ ఆయన చాలా ఓపికగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నన్ను ఇదే అస్త్రం మీద నేను మళ్ళీ వెళ్ళగలుగుతాను ఎలక్షన్లకు అని చెప్పేసి, అంతే ఒక స్ట్రాటజీగా చూడే బాబుని ఎట్లా తిడుతున్నారు, చూడే బాబుని ఎట్లా తిడుతున్నాడు అనే ఒక స్ట్రాటజీగా చూపించాలనే ఒక ప్రయత్నం చేయాలని చేసినాడు. తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. మహిళ లేదు, ఎవరు లేదు, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడము, ఇష్టానుసారం మీమ్స్ చేయడము, పోస్ట్స్ పెట్టడము. అది ఎలా తయారైందంటే, సరే అవతలోడు చేస్తున్నాడు మనం చేస్తున్నాము అంటే అవతలోనికి పనికి మాలినోడని మనం పనికి మాలినోళ్ళం కాలేం కదా. సో అది దానికి ఎక్కడో చోట కట్ కావాలి, సిద్ధాంతపరంగా ఒక తీసుకోవాలా. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు మటుకు వాళ్ళు ఇష్టానుసారం పెట్టడము, దానికి ప్రమోట్ చేయడము, వివిధ గ్రూప్స్లలో వేయడము, క్యారెక్టర్ అసాసినేషన్. ఇంతకుముందు భౌతికంగా చంపేవాళ్ళు ఇప్పుడు క్యారెక్టర్తో చంపుతున్నారు. ఆ క్యారెక్టర్తో అంటే భౌతికంగా చచ్చినా పెద్ద ఏముండదు, కానీ క్యారెక్టర్ చచ్చిన తర్వాత మనం ఏం చేసేకి ఉండదు. సొంత పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, సరే మీ పార్టీ మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, అవతల పార్టీ వాళ్ళతో కలిసి ఉండొచ్చు, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి కొట్టించడం అనేది, ఇవన్నీ ఎలక్షన్స్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించిన అంశాలు కదా. అంటే రఘురామకృష్ణరాజు గారిని సరే ఇప్పుడు ఏదో అది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అతను కొట్టినారు అని చెప్పేసి, నాకు తెలిసి ఒక జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ రిమాండ్లోకి తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను ఆ విధంగా కొట్టింటారైతే నేను ఒప్పుకోవటం లేదు. ఇప్పుడున్న స్థానంలో ఎవరైనా కానీ ఆ విధంగా చేసి ఉంటే, మామూలు సామాన్యమైన మీద కట్టినా కానీ ప్రైవేట్ కేసులో లాడ్జ్ చేస్తున్నారు. సో కానీ మేబీ దాన్ని ఎక్కువగా అతను ఎస్టాబ్లిష్ చేయగలిగినాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఒక ఎంపీగా ఉండి అతన్ని తీసుకొని వచ్చి ఆ విధమైన చిత్రహింసలు పెట్టింటారు అని అయితే నేను నమ్మటం లేదు. సో లెట్ ఇట్ బి, ఇప్పుడు జరుగుతోంది కదా ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక సామాన్యుని కొట్టాలి, ఒకటి చెయ్యాలి అన్నా కానీ డెఫినెట్గా కోర్ట్స్లో మళ్ళీ ప్రైవేట్ కేసులు వేయడము, ఏదైనా ఉంటే ఇంజురీస్ చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా అటువంటి పోలీస్ అధికారుల మీద కూడా క్రిమినల్ కేసెస్ లాడ్జ్ చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. సార్, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, పార్టీ తరఫున ఉన్న నేతలు మాట్లాడే భాష అనేది చాలా కీలకం. అది టీడీపీ వాళ్ళైనా మీ పార్టీ వాళ్ళైనా. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ విపరీతమైన ఫ్రీడమ్ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబును, పార్టీ లీడర్ని, మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బూతులు మాట్లాడటం, తిట్టడం, ఇదంతా జనాల్లోకి పార్టీ అంటే నెగిటివ్గా పోలేదా? దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అని? తిట్టమని ఏమి అధినాయకత్వం ఏమి ఆ విధంగా చెప్పింటది నేను అనుకోవటం లేదు. కానీ టు ఇంప్రెస్ ఆ విధంగా మాట్లాడే, ఇప్పుడు నేను అంటారండి అందరూ కొడాలి నాని గారు ఆ విధంగా ఇష్టానుసారం కొడాలి నాని అమ్మ మొగుడా అనేది వాడుతుంటాడు. కొద్ది కఠినమైన భాషలో మాట్లాడుతుంటాడు, కానీ లాజిక్గా చెప్తూ ఉంటాడు. కానీ మాట్లాడే భాషలో నువ్వు ఎంత యారగెంట్గా, ఎంత కఠినంగా మాట్లాడతాను. అవతలోడు మాట్లాడినా నువ్వు మాట్లాడడం కూడా తప్పే. సరే, ఎవరో ఇంప్రెస్ అవుతారని చెప్పేసి వీళ్ళు కూడా మాట్లాడు. ఇవన్నీ డెఫినెట్గా ఇట్స్ ఎ కౌంట్ అండి. ఇప్పుడు మనం చేస్తున్న దానిలో యాంటీ ఇంకమెన్సీ అక్యుములేట్ అవుతా పోతున్న దానిలో ఇలాంటి ఒక్కోటి అవన్నిటినీ కూడా కలుపుతా పోతుంటాయి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఓహో దీనివల్లనే చేసింటారు, దీనివల్లనే అయ్యింటాది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మీ పార్టీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని వీరుడు, సూర్యుడు అని కొనిన వాళ్ళు, ఆయన దేవుడు అన్నవాళ్ళు కూడా
వన్స్ ఓటమి పాలవగానే పార్టీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని లాంటి వాళ్ళు డిప్యూటీ సీఎం చేశాడు ఆయన ఏకంగా. తర్వాత ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎంతమందినో కాదని. వాళ్ళు ఎంపీలు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దాంట్లో 1-2 ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ఒక కొత్త రూపాన్ని తీసుకొని రావడం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, తెలంగాణ నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చినాడు. హీ విల్ రిప్రజెంట్ బీసీల తరపున తప్పిదమే కదా. ఏం రిప్రజెంట్ చేసినాడు? చేయలేకపోయినాడు కదా. సో అట్లా వెళ్ళిన వాళ్ళకు దాంట్లో ఒకరిని అనేక లేదు, పెట్టేకి లేదు. సో నేనేమంటానంటే సిచ్యువేషన్ ఎప్పుడైతే నువ్వు టఫ్గా ఉంటుందో అప్పుడు ఎవడైతే నిలబడతాడో వాడు నాయకుడిగా ఎదుగుతాడు. ఆ సందర్భంలో నువ్వు తట్టుకోలేక చిన్నవి నా ఇంటి మీదకి వచ్చినారు, నా ఆస్తులు కొట్టేస్తున్నా, నా భూములు తీసుకుంటున్నా, నా డబ్బులు మేరుతున్నా, నా మీద కేసులు పెడుతున్నారు అని పార్టీ మారుతా అంటే ఇంకా నువ్వు నీలో వ్యక్తిత్వం ఏముంటుంది? టఫర్ టైమ్స్లో వెన్ యూ స్టాండ్ ఫర్ ద పార్టీ ఆర్ వెన్ యూ స్టాండ్ ఫర్ ద లీడర్, అప్పుడు నువ్వు ఒక నాయకుడిగా ఎదుగుతావు. అంటే ఈ సందర్భం కాదు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా కాదు. సింపుల్ థింగ్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకు అంత ఇష్టము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, నాకు వాళ్ళ కుటుంబంతో, మాకు థర్డ్ జనరేషన్ రాజారెడ్డి గారిని చూశాను, రాజశేఖర రెడ్డి గారిని చూశాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. ఎందుకు అంటే ఎంతోమంది ముఖ్యమంత్రుల కొడుకులు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్ నిలబడి, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అతని కుతంత్రాలకు నిలబడి, జైలుకు పోయి వచ్చినా కానీ, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా కానీ నిలబడినాడు, గెటాన్ అయినాడు, ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు, ఎవడు కాలేదు. సో ఇప్పటికి కూడా ఒక పాలసీలో 2 భావజాలాల మీద పార్టీలు నడుస్తాయి. ఇప్పుడు భావజాలాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా పార్టీలలో. అంత డబ్బులకే పోతున్నారు తప్ప, అవకాశవాదం తప్ప భావజాలాలు. 2 భావజాలు. చంద్రబాబు నాయుడుది ఒక వ్యక్తిత్వం పోతుంది, దానికి అగెనిస్ట్ వ్యక్తిత్వం అనేది జనంలో ఉంటుంది. కమ్యూనిస్టులు ఎట్లుంటారు, క్యాపిటలిస్టులు అలాగే ఉంటారు. సో ఇద్దరిది సరిపోయిన దాంట్లో దీనికి మద్దతు తెలిపే వాళ్ళు ఉంటారు, దీనికి తెలిపే. నేను చంద్రబాబు యొక్క ఆలోచన విధానాన్ని ఇతను వ్యతిరేకిస్తే జనానికి ఏదో మేలు చేయాలని వాళ్ళ నాన్న నుంచి, వాళ్ళ తాత నుంచి ఒక లెగసీని మా నాన్న పేరు నిలబెట్టాలనే కార్యక్రమంలో చేస్తున్నప్పుడు ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఒక నాయకుడిగా ఒక చిన్న వయసులో నిలబడినాడు అక్రాస్ ద ఆల్ ఆర్ట్స్. ఎంతోమంది ఇబ్బంది పెట్టినారు, తొక్కలను చూసినారు, ఇది చేసినారు, కానీ నిలబడినాడు. అదేవిధంగా దేశంలో ఒక సాంప్రదాయాన్ని క్రియేట్ చేయాలని చెప్తే చెయ్యాలి హామీనని నెరవేర్చినాడు. నెరవేర్చిన తర్వాత సరే సక్సెస్ ఫెయిల్యూర్ అనే తర్వాత ఒక ఆలోచన విధానం, నేను చెప్తే మాట తప్పను అనేది రాజకీయ నాయకులలో, రాజకీయ నాయకులలో ఎంతమంది ఉంటారు చెప్పండి. సరే 1-2 ఉండొచ్చు, అటు ఇటు పొలిటికల్గా అకామిడేట్ చేసే దానిలలో 1-2 ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఒక యజ్ఞంలా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరంతా ఫ్రీబీస్ అన్నాడు, అది చెప్పిన మాట కోసం చేశాను. దానికోసము ఆ సంక్షేమం కోసం మాకు పెట్టున్న ప్రతి మీటింగ్ల కోసం మీరు తిరగండి, నేను ఏదైతే చెప్పానో ఆ బటన్ నేను నొక్కుతాను, మీరు తిరగండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ పంపించేస్తున్నాను. ఎందుకంటే అతను అన్నాడు అనమాట, నేను చేసి నిరూపిస్తాను అని. మేబీ ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్ మోడల్స్. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీకు ప్రజలు ఒక హింట్ ఇస్తూ వచ్చారు, మీరు గమనించారా? నాకైతే ఎక్కడ